సవర్ణ దీర్ఘ సంధి సంస్కృత సంధుల్లో నెంబర్ 1 సవర్ణ దీర్ఘ సంధి గురించి ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం. సంస్కృత పదాల మధ్య జరిగే వాటిని మనం సంస్కృత సంధుల్లో అని చెప్పుకుంటూ వచ్చాం. అందులో అచ్చు సంధులైనటువంటి సంస్కృత పదాల్లో అచ్చుల కలయిక వల్ల ఏర్పడేటువంటి సంధులు మనం 4 ఉంటాయని లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం కదా. అందులో ఫస్ట్ వన్ సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి సూత్రం అక్కడ రాశాను, ఒకసారి చూడండి. ఆ, ఈ, ఊ, రులకు అవే అచ్చులు. అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘం ఏకాదేశమగును అనేది కొన్ని మెటీరియల్స్లో ఉంటుంది. కొన్ని మెటీరియల్స్లో ఆ, ఈ, ఊరులకు అవే అచ్చులు అనే స్థానంలో సవర్ణాచ్చులు పరమైతే వాని దీర్ఘం ఏకాదేశమగును అనేది ఉంటుంది. సవర్ణాచ్చులు అంటే మీనింగ్ ఏంటంటే సమానమైన అచ్చులు. అవే అచ్చులన్నా సమానమైన అచ్చులు, సవర్ణాచ్చులన్నా సమానమైన అచ్చులు. సరే, ఇప్పుడు ఈ సూత్రం ప్రకారం మనం ఒక బాక్స్ లాగా ఒకటి క్రియేట్ చేద్దామండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏమన్నారు? ఆ, ఈ, ఊ, రు అన్నాడు కదా. కాబట్టి ఆ, ఈ, ఊ, రు అనేది పక్కన రాసుకుందాం. ఆ, ఈ, ఊరులకు అవే అచ్చులన్నా సవర్ణాచ్చులన్నా సమానమైన అచ్చులని మనం చెప్పుకున్నాం కదా. కాబట్టి ఆకు సమానమైన అచ్చులు ఏముంటాయి? ఆ ఉంటుంది. ఈకి సమానమైన అచ్చు ఈ ఉంటుంది. ఊకి సమానమైన అచ్చు ఊ ఉంటుంది. రూకి సమానమైన అచ్చు రు ఉంటుంది. ఆ, ఈ, ఊరులకు అవే అచ్చులు వచ్చాయి. సూత్రాన్ని మనం ఫాలో అవుతున్నాం. ఆ, ఈ, ఊరు రాసుకున్నాం. అదేవిధంగా ఆ, ఈ, ఊరులకు అవే అచ్చులు సవర్ణాచ్చులు రావాలి అన్నాం, అవే రాసుకున్నాం. ఇప్పుడు ఎప్పుడైతే ఆ, ఈ, ఊరులకు అవే అచ్చులు వస్తాయో వాని దీర్ఘం ఏకాదేశంగా రావాలి, దీర్ఘం రావాలి అంటున్నాం. కాబట్టి ఆకు ఈక్వల్గా అవే అచ్చులు రాసుకున్నాం, దీర్ఘం రాసుకున్నాం. ఈకి ఎదురుగా ఈ రాసుకున్నాం, వాటి దీర్ఘం రాసుకున్నాం. ఊకి ఎదురుగా ఊ రాసుకున్నాం, వాటి దీర్ఘం రాసుకున్నాం. రూకి ఎదురుగా రు రాసుకున్నాం, రూ రాసుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం ఎగ్జాంపుల్లో ఉపయోగించాలి. ఏకాదేశము అంటే అచ్చుల మధ్య మాత్రమే సంధి జరుగుతుంది అని తెలియజేసేదాన్ని మనం ఏకాదేశం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ దీన్ని ఈ బాక్స్ను మనం ఎలా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది అంటే, ఒక పదాన్ని 2 పదాలుగా విడదీసినప్పుడు ప్లస్కు ముందు అంటే పూర్వపదం యొక్క చివర ఆ అనేది తప్పనిసరిగా ఉండాలి. ప్లస్కు తరువాత అంటే ఉత్తర పదం యొక్క మొదటి అక్షరం ఆ కానీ రెండిటిల్లో ఏదో ఒకటి ఉండొచ్చు. ఒకవేళ ప్లస్కు ముందు ఆ అంటే పూర్వపదం యొక్క చివర ఆ, ప్లస్కు తర్వాత అంటే ఉత్తర పదం యొక్క మొదట ఆ రెండు వచ్చాయి అనుకుందాం. అప్పుడు కలిపి రాసేటప్పుడు ఆ 2 పదాలను కలిపి రాసేటప్పుడు దీర్ఘం అనేది రావాలి. ఆ అనేది మనకు ఉచ్చరింపబడాలి. అది మనం ఇప్పుడు ఎగ్జాంపుల్లో చెక్ చేద్దాం. ఇక్కడ దేవాలయము అనేటువంటి ఒక పదాన్ని తీసుకున్నాం. దేవా ప్లస్ కన్ఫ్యూజన్ అనేది లేకుండా సింపుల్గా ఉండేటట్టు నేను చెప్తాను, అర్థం చేసుకోండి. దేవాలయము, దేవా ప్లస్ ఆలయం, దేవా ప్లస్ ఆలయం అంటాం. ఇప్పుడు వా అన్నప్పుడు ప్లస్కు ముందున్నటువంటి అక్షరం ప్లస్కు తర్వాత అంటే పూర్వపదం యొక్క చివరి అక్షరం ఉత్తర పదం యొక్క మొదటి అక్షరాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పూర్వపదం యొక్క చివరి వా ఉంది కదా, వా అనేటువంటి అక్షరంలో పలికేటువంటి అచ్చును మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వా అన్నప్పుడు దాంట్లో అచ్చు ఏమొస్తుంది? ఆ అనేటువంటి అచ్చు మనకు ఉచ్చరింపబడుతుంది. ఇక్కడ మనం ఈ బాక్స్లో ఆ అనేది ఉందా. అదే ప్లస్కు తర్వాత అంటే ఉత్తర పదం యొక్క మొదటి అక్షరం ఆ ఉంది. ఆకు ఆ వస్తే దీర్ఘం కలిపేటప్పుడు ఏం రావాలి? మనకు ఆ రావాలి. కాబట్టి దేవాలయము అనేటువంటి రూపం ఏర్పడుతుంది. దేవాలయంలో మనకు వాకు దీర్ఘం చూపిస్తున్నాం. అక్కడ విడదీసేటప్పుడు వకారం ప్లస్ ఆ కలిపినప్పుడు వా అవుతుందండి. కాబట్టి దేవ్ ప్లస్ ఆ లయము అని అక్కడ విడదీశాను నేను. అలాంటి ఏమీ లేకుండా సింపుల్గా మనం నేర్చుకోవాలంటే కూడా పూర్వపదం యొక్క చివర ఉన్నటువంటి అక్షరంలో పలికేటువంటి అచ్చు ఆ పలికింది, ఉత్తర పదం యొక్క మొదటి అక్షరం ఆ పలికింది. వీటిని కలిపి రాసేటప్పుడు దీర్ఘాన్ని మనం చూపించాలి కాబట్టి ఆ రాసాము అంటే దేవాలయము అనేటువంటి రూపం ఏర్పడుతుంది.
సవర్ణ దీర్ఘ సంధిలో ఉన్నటువంటి ఉదాహరణలు అన్నింటికీ కూడా ఖచ్చితంగా దీర్ఘం కలిగి ఉంటుంది, దీర్ఘంతోనే ఏర్పడుతుంది అనేది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఒక చిన్న క్లూ లాగా కింద కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా రాశాను. కవీంద్రులు, సూక్తి, పితృణము, భానుదయం, గౌరీశ, మహాత్ముడు, చంచలాత్ములు, నిర్జరారులు. ఈ పదాలన్నిటికీ కూడా మీరు చూసారంటే సవర్ణ దీర్ఘ సంధిలో వచ్చేటువంటి ఎగ్జాంపుల్స్ అన్నింటికీ కూడా ఖచ్చితంగా దీర్ఘం ఉంటుంది, ఉండి తీరుతుంది. థ్యాంక్ యూ.